ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం అర్థం చేసుకున్నట్లయితే, గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి దీనికి పూర్వము జరిగినటువంటి కార్యము మనం గమనించినట్లయితే, ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలు యొక్క ప్రజలను మరి విడిపించి నడిపిస్తూ మరి అరణ్య యాత్రలో ఉన్నటువంటి సందర్భంలో వారి యొక్క యాత్రలో సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశాలను మనం పరిశీలించినట్లయితే, గమనించినట్లయితే, దేవుడు మరి ఆ యొక్క సీనాయి పర్వతం మీద మోషేకి దేవుడు ఇస్తున్నటువంటి 10 ఆజ్ఞలను మనం చూడగలం. దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలకు ఏ రీతిగా మరి తోడుగా ఉంటున్నాడో, ఆయన వారిని ఏ రీతిగా నడిపిస్తూ ఉంటున్నాడో, పోషిస్తూ ఉంటున్నాడో, ఆ అరణ్య యాత్రలో జరిగినటువంటి అనేక అద్భుత కార్యాలను బట్టి మనం అర్థం చేసుకోగలం. అందుకే ఇక్కడ అంటున్నాడు 12వ వచనం, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములు అన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞను కట్టడను అనుసరించి నడుచుకుందున్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. మరి ఇక్కడ దేవుడు 10 ఆజ్ఞలను ఇశ్రాయేలు యొక్క ప్రజలకు ఇస్తూ ఉంటున్నాడు. ఆ ఆజ్ఞ ప్రకారము జీవించాలని, ఆజ్ఞ ప్రకారము బ్రతకాలని దేవుడు మరి కోరుకుంటూ ఉంటున్నాడు. మరి ఏ రీతిగా అయితే వారిని నడిపించాడో, పోషించాడో, ఇశ్రాయేలుకు మరి కాపరిగా ఉంటున్నాడు, కొండగా ఉంటున్నాడు, ఆయన బండగా ఉంటున్నాడు, ఎత్తైన దుర్గముగా ఆయన ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రభువులకు ప్రభువు, మరి దేవాతి దేవుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు, పరమ ప్రభువు అయి ఉంటున్నాడు. మరి సర్వాన్ని సృష్టించినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుడికి అనేక పేర్లు మన బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొనివాడు. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. గొప్ప కార్యాలను చేసినటువంటి దేవుడు ఆయనగానే ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజల జీవితంలో అనేక అద్భుత కార్యాలను జరిగించినటువంటి దేవుడు. వారు 6 నేలపైన నడిచారు. ఆహారం కావాలన్నప్పుడు మరి ఆహారాన్ని దేవుడు దయచేశాడు. వారు నీరు అడిగినప్పుడు నీరును దయచేశాడు. ఇలా అనేక అద్భుతాలను జరిగించినటువంటి దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యాలను జరిగించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ఆ ప్రేమను బట్టి మనం చూడగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను, ఆయన నిన్ను నన్ను సృష్టించాడు, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు, ఆయన పరమ ప్రభువు అయి ఉంటున్నాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన చిత్తానుసారంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన నీ ధనము అడగటం లేదు, నీ యొక్క ఐశ్వర్యం అడగటం లేదు, నీ యొక్క మనస్సును ఆయన అడుగుతూ ఉంటున్నాడు. ఆయన చిత్తానుసారంగా జీవించాలని, ఆయన చిత్తానుసారంగా బ్రతకాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. మరి దేవుడు అడుగుతున్నటువంటి దానికి నీవు నేను అంగీకరించి ఆయన ఆజ్ఞ ప్రకారం
జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన కాక ఆమేన్.